గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు ఈ బయోటోరియం ప్లాన్ ప్రెజెంటేషన్ కి వచ్చిన ప్రతి ఒక్క ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలుసు, ఈ రోజు హెల్త్ కాన్సెప్ట్ లో చాలా మంది ఉన్నారు. రకరకాలుగా హెల్త్ నుంచి ఎలా మనం ప్రికాషన్ తీసుకోవాలి అనే దాంట్లో చూస్తూ ఉన్నారు. సో మరి ఈ రోజు మనకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి హెల్త్ విషయంలో, సో దాని గురించి మనం ఎలాంటి రెమెడీ తీసుకోవాలి. సో ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉన్నవారు కూడా ఈ యొక్క ఆరోగ్య అవగాహన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇది 100%. అలాగే ఎవరైతే ప్రికాషన్ తీసుకోవాలి, నా ఆరోగ్యం ఎప్పటికీ బాగుండాలి, నాకు ఎలాంటి డిసీజెస్ రాకూడదు అన్న వారికి కూడా ఈ రోజు చాలా మంచి అవగాహన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి వన్స్ అగైన్ వినోదిని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ సెషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. సో నాకు ఇంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ లీడర్, మోటివేటర్ మిస్టర్ వెంకటరాజు గారికి, అలాగే నా అప్లైనల్ అందరికీ కూడా, అలాగే నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఎవరైనా సరే ప్రతి పర్సన్ కూడా హెల్దీ ఉండాలనే కోరుకుంటారు. మరి అలాంటి హెల్దీ లైఫ్ మనకి ఈ రోజు ఉందా? సో కరోనా తర్వాత మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నాము? సడన్ గా మీరు చూస్తున్నారు న్యూస్ లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి సడన్ డెత్ అవుతుంది, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? మరి ఇంతకు ముందు అలాంటిది లేదు. ఒక 50-100 ఇయర్స్ బ్యాక్ కూడా అలాంటిది లేదు. మరి ఈ రోజులలోనే అంత ఛాలెంజెస్ గా ఏమైంది అసలు మనకి? ఓకే, సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఆపర్చునిటీ అయితే నేను మీ ముందుకు తీసుకువచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్లేస్ లో నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొత్త వారికి అయితే చాలా చాలా ఇది యూజ్ అవుతుంది. మన లైఫ్ లో మనకు ఒక భగవంతుడు ఇచ్చిన ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి, అలాగే ఒక హెల్దీ లైఫ్ అనేది ఇవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది ఒక గ్రేటెస్ట్ మోటో తోటి ముందుకు వెళ్తున్న గ్రేట్ కంపెనీ. సో మరి ఇక్కడ మనకు ఎలాంటి ఆరోగ్యం అంటే, మనకి సమయం, ఆరోగ్యం వీటిపై ఏ ధర వ్రాసి ఉండదు, కానీ ఇవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ అనేది తెలుస్తుంది. నిజమైన సంపద మన ఆరోగ్యం. మరి అలాంటిది అందరికీ ఆరోగ్యం. సో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది అవసరం. సో మనకొకరికే ఉండాలంటే కాదు, మనతో పాటు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆరోగ్యం కావాలి, మన నైబర్స్ కి కావాలి, మన రిలేటివ్స్ కి కావాలి, అలాగే మన సిటీ దాటి, స్టేట్ దాటి, అలాగే మనకి ఇండియా టోటల్ గా కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మనం చూడాలి. సో మరి ఒక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మనము మీ ఫోన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైబ్రేట్ మోడ్ లో పెట్టుకోండి. ఒక ప్రశాంత ప్రదేశంలో అయితే కూర్చోండి. ఎలాంటి టెన్షన్ లేకుండా కేర్ఫుల్ గా మీరు వినండి. ఈ టోటల్ ప్రోగ్రామ్ ని మీరు అర్థం చేసుకున్నట్టయితే మీరు మీ కుటుంబ సమస్యలను కానీ, ఆరోగ్యాన్ని కానీ మీరు మార్చుకోవచ్చు. సైమల్టేనియస్లీ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా దీని ద్వారా తీరిపోతాయి. సో ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఎక్సర్సైజ్ అయితే చేయాలి, యోగా చేయాలి, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మరి కంపల్సరీ బయట ఏదైతే జంక్ ఫుడ్ ఉంటుందో ఆ జంక్ ఫుడ్ కి మనం దూరం ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి, దానికి యోగా ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే సరి అయిన నిద్ర, అంటే కంపల్సరీ మీకు 8 అవర్స్ సౌండ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే ప్రతి ఒక్కరు మరి వీటన్నిటిని మనం ఫాలో అవుతున్నాము అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. అంటే మనకంతా తెలుసు, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, అంటే వాకింగ్ చేయాలి. సో కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, ఇవి ఏదో ఒకటి 2 రోజులు ఉత్సాహం వచ్చినప్పుడు చేస్తాం, గుర్తుకొచ్చినప్పుడు చేస్తాం, ఏదైనా డిసీజెస్ వస్తే డాక్టర్ చెప్తే చేస్తాం, అంతేకాని
ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ 1 వీక్ చేశాక 8th డే నుంచి మళ్ళీ డిస్కంటిన్యూ. సమ్ వేరియేషన్స్ వస్తాయి, సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదన్నా వర్క్ లో పడిపోతాం. అదంతా కూడా మన వల్ల అవ్వట్లేదు. మరి అందరూ కూడా నిద్రపోవడం కానీ నీళ్లు త్రాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారనేది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది ఎలాగో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజులలో అంటే ప్రెసెంట్ మన లైఫ్ లో ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరైతే ఖచ్చితంగా ఏదో ఒక డిసీజెస్ తోటి బాధపడుతున్నారు. అది మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ హై బీపీ కూడా ఉండొచ్చు ఒకరికి. అలాగే కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ రోజులలో. హై బీపీ అంటే ఏంటి అంటే హార్ట్ మీద బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది హార్ట్ మీద. సో అదే మనం హై బీపీ అంటాం. అలాగే కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అవుతుంది? ఇట్స్ సో మెనీ రీజన్స్. నీరు సరిగా త్రాగకపోవడం, కలుషితమైన నీరు కూడా త్రాగడం. ఓకే, సో బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక రకంగా చెప్పొచ్చు. సో మీకు ఫిల్టరైజేషన్ ఆఫ్ వాటర్ అనేది బాడీలో జరగకపోతే కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి డయాలసిస్ సెంటర్స్ ఈ రోజు మనం చూస్తున్నాం. స్ట్రెస్ వల్ల కూడా మనకి మైగ్రేన్ పెయిన్ వస్తుంది. అంటే పోటీ ప్రపంచంలో ఈ రోజు మనం ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్ట్రెస్ అనేది జాబ్ పరంగా చూసుకోండి, ఎయిదర్ ఇట్ ఈస్ బిజినెస్, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదైనా కూడా ఏంటి మనకు స్ట్రెస్ అయితే చాలా మందికి ఉంది. దాని వల్ల మైగ్రేన్ పెయిన్ అనేది సివియర్ అవుతుంది. అంటే నేను చూస్తున్న ప్రస్తుతం నేను ఎవరి దగ్గర అయితే మాట్లాడుతూ ఒక 10 మంది మాట్లాడితే 2-3 అయితే మైగ్రేన్ పెయిన్ తోటి బాధపడుతున్నారు. అలాగే మనకి డయాబెటిక్ కూడా చాలా మంది ఉన్నారు. డయాబెటిక్ అయితే మన ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది. కానీ డయాబెటిక్ అనేది మనం ఎప్పుడు కూడా కేర్లెస్ గా ఉండకూడదు. చాలా మానిటరింగ్ అనేది చేయాలి. అలాగే ఎసిడిటీ లెవెల్స్ లో చాలా మందికి పెరుగుతుంది ఈ రోజులలో. ఇంకా జాయింట్ పెయిన్స్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజులలో ఎక్కువైపోయాయి. హార్ట్ బర్నింగ్ కూడా ఈ రోజులలో చాలా మంది, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు అనుకునే వాళ్ళం అంటే సర్టెన్ ఏజ్ 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ అబోవ్ వారికే అలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పెరాలిసిస్ కానీ ఇలాంటివి. కానీ ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సడన్ గా అటాక్ గురవుతున్నారు. ఇక్కడ చూడండి, వెంటనే పారాలసిస్ వచ్చేసి వీల్ చైర్ కి అంకితం అయ్యే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పారాలసిస్ తో బాధపడే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఆ పారాలసిస్ తోటి బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే థైరాయిడ్ ఈ రోజులలో చాలా వరకు చాలా కేసెస్ కూడా చూస్తున్నాం. దాంట్లో లేడీస్ కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. థైరాయిడ్ అనేది హార్మోన్ ఫ్లక్చువేషన్ అనేది వారికి అవుతుంది. అలాగే ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంది సడన్ స్ట్రోక్ తోటి అదే పారాలసిస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఇంతకు ముందు మనకు ఫీవర్ వచ్చేది, లేకపోతే కోల్డ్ కఫ్ వచ్చేది, మెల్లమెల్లగా అది ఇంక్రీజ్ అయ్యి తగ్గకపోవడం వల్ల మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత టెస్ట్ చేసేసి ఆ తర్వాత మనము వార్డులో అడ్మిట్ అవ్వడం, న్యూమోనియా సంథింగ్ ఏదైనా డిసీజ్ బయటపడి అప్పుడు అడ్మిట్ అయ్యేవారు. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. మనం సడన్ గా పడిపోతున్నారు, సడన్ గా అటాక్ అవుతుంది, ఇమీడియట్లీ ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ అయిపోయి డైరెక్ట్ ఐసీయూలోకే వెళ్ళిపోతున్నారు. సో అలాంటి కండిషన్ ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే ఎంత హెల్త్ ఇష్యూ, ఎలాంటి ప్రాబ్లం లో మనం ఉన్నామో, ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకు అర్థమవుతుంది. అంటే కేర్ఫుల్ చాలా ఉండాలి ఆరోగ్య విషయంలో. అలాగే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో మీరు కొలెస్ట్రాల్ అంటే రక్తనాళాల్లో క్రొవ్వు శాతం ఎక్కువైపోయినప్పుడు బ్లడ్ అనేది అంటే రక్తం అనేది సాపిగా ముందుకు వెళ్ళడానికి అవరోధం అవుతుంది కొలెస్ట్రాల్. సో దాని వల్ల ఏమవుతుంది, గుండె మీద ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సో అలాగే వెరికోస్ వెయిన్స్ అంటే నరాలు ఉబ్బి ఆ కాలంతా స్వెల్లింగ్ అయిపోతుంది, నడవడానికి ఇబ్బంది పడిపోతుంటారు. సో అలాగే విపరీతమైన నొప్పి అనేది కూడా ఉంటుంది. ఈ రోజు వెరికోస్ వెయిన్స్ మీరు హాస్పిటల్లో వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తారు, కానీ అది తగ్గకపోతే ఆపరేషన్ వరకు వెళ్తుంది. మరి ఆపరేషన్ అయితే ఇట్స్ కాస్ట్ టు 1 lakh to 2 lakhs. ఓకే, సో మరి అది మళ్ళీ తిరిగి రాదా అంటే కంపల్సరీ మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా వెరికోస్ వెయిన్స్ కూడా ఈ రోజులలో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది మనం
వాడుతున్నాం. మరి మన ఇంట్లో ఏం చేస్తున్నాం ఈ రోజులలో అంటే ఒక చిన్న మెడిసిన్ కిట్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. ఈ మెడిసిన్స్ డైలీ వాడడం మనం ఎలా ఉంది అంటే ఇప్పుడు ఫుడ్ 3 టైమ్స్ ఎలా తీసుకుంటాము అలాగే ఫుడ్ తీసుకున్నాక వెంటనే టాబ్లెట్స్ కూడా యాజ్ ఏ ఫుడ్ లాగానే తీసుకుంటున్నాం అన్నమాట. అలాగే మీరు ఒక్కొక్క ఇంట్లో మీరు చూసినట్టయితే 2 టాబ్లెట్స్ కూడా డైలీ వేసుకునేవారు ఉంటారు. 10 టాబ్లెట్లు కూడా వేసుకునేవారు ఈ రోజులలో మనం చూస్తున్నాం. అలాగే మనకి హెడేక్, స్టమక్ ఏక్ లేకపోతే వామిటింగ్ వచ్చింది లేదా తల తిరుగుతుంది, హెడేక్ గా ఉంది, బీపీ ఎక్కువైపోయింది, ఇలాంటి వారికి ఏం చేస్తామంటే ఇమీడియట్లీ మనము ఒక పెయిన్ కిల్లర్ అనేది తీసుకుంటాం. పెయిన్ కిల్లర్ ఎందుకు అంటే ఇమీడియట్ గా మనకి తగ్గిపోవాలని, అంటే రిలీఫ్ అనేది ఉండడానికి. మరి టాబ్లెట్స్ వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది కానీ క్యూర్ చేయాలి. ఈ మెడిసిన్స్ అన్ని ఏం చేస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి కానీ క్యూర్ అనేది చేయవు. ఇంకా మనకి వేరు వేరు డిసీజెస్ అనేది వస్తూనే ఉంటాయి. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని వల్ల వస్తుంది. ఎక్కువగా మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారనుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి అది కూడా మనం చూద్దాం. సో మన బాడీలో 90% కంటే ఎక్కువ వ్యాధులు రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, సెకండ్ వన్ శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడం, అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. మరి మన శరీరంలో 78 ఆర్గాన్స్ ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో అప్పుడు బయటి నుంచి మనకి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా కానీ గాలి ద్వారా కానీ లేక ఫుడ్ ద్వారా కానీ మన శరీరంలో ప్రవేశించి మన బాడీని ఏం చేస్తుంది అంటే వీక్ చేసేస్తుంది. దానివల్ల మీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అలాగే దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మన బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువగా ఉండడం. సో అందుకని ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా టోటల్ గా తగ్గిపోతుంది అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ అనేది ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. సో మరి అలాంటి డిసీజెస్ లో మనకి ఏమేమిగా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి చూపు మందగించడం, అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, అలాగే ఆర్థరైటిస్, పళ్ళ నుంచి రక్తం కారడం, మసల్ పెయిన్స్, ఇంకా చూస్తే లంగ్స్, లివర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాటింగ్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజ్, అలాగే మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, తర్వాత వీక్నెస్ గా ఉండడం, లో ఎనర్జీ ఉండడం, అలాగే ఫుడ్ పెయిన్ ఉండడం, బ్రెయిన్ లో ట్యూమర్ అవ్వడం, స్ట్రోక్ రావడం, అల్జిమర్, ఇంకా సోరియాసిస్, వర్టిగో, ఇంకా హెడేక్, థైరాయిడ్ కూడా చాలా మందికి ఈ రోజులో చూస్తున్నాం. బాడీ స్వెల్లింగ్ గా ఉంటుంది కొంతమందికి, మల్టిపుల్ బ్లాకేజెస్ అనేది బాడీలో క్రియేట్ అవుతున్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరుగుతుంది, ఫ్యాట్ ఇంకా ఒబెసిటీ కూడా గురవుతున్నారు చాలా మంది, ఇంకా హార్ట్ అటాక్ కూడా సడన్ గా చూస్తున్నాం. డయాబెటిక్ అయితే మనకు ఇండియాలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అలాగే పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్ కూడా చూడండి, మొన్న న్యూస్ లో కూడా చూసాం క్యాన్సర్. అంటే మన హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్, దాంట్లో ఓపీడీలోనే 600 పీపుల్, డైలీ ఓపీడీ 600 పీపుల్ వస్తున్నారు. అంటే క్యాన్సర్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అసలు క్యాన్సర్ ఎక్కడో ఒక హాస్పిటల్ ఉందో ఎవరో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే చాలా అనుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అలా లేదు, అది కామన్, ఏదో ఫీవర్, కోల్డ్ అలా వచ్చినట్టు క్యాన్సర్ వచ్చేస్తుంది ఈ రోజులలో. సో అలాగే ఇంకా మనకి బాడీ పెయిన్స్ అవ్వడం, లో రెసిస్టెన్స్, టాక్సిన్ డిపాజిట్, వెరికోజ్ వెయిన్స్, ఇంకా బ్లాక్ స్కిన్ అండ్ స్పాట్స్, ఇలా ఎన్నో డిసీజెస్ అనేది ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. మరి మానవ శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగకపోవడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు అలా అవుతుంది అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచభూతాల గురించి మనం మాట్లాడుకోవాలి. మన బాడీలో ఎందుకు సర్క్యులేషన్ సిస్టమ్ ప్రాపర్ గా అవ్వడం లేదు అంటే ఇక్కడ మనకు ఏంటి అంటే 5 ఎలిమెంట్స్ తోటి మన శరీరం తయారై ఉంటుంది. అదేంటి అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. వీటికి ఈ రోజు మనం దూరం అయ్యామన్నమాట.
సో ఈ 5 పంచభూతాలతో మన శరీరం తయారైంది. సో ఇక్కడ ఈ 5 పంచభూతాలు ఏంటి అంటే ఫస్ట్ పృథ్వీ తత్వం అంటే మన శరీరంలో ఉన్న ఫ్లెష్ లేదా మాంసం బోన్స్ తో అది సమానం. సెకండ్ వన్ జలతత్వం అంటే మన శరీరంలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. థర్డ్ వన్ అగ్నితత్వం అంటే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతతో అది సమానం అన్నమాట. దీనివల్ల మన బాడీలో డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి వాయుతత్వం అంటే మనం పీల్చే గాలి లేక వదిలే గాలితో సమానం. ఐదవది వచ్చేసి ఆకాశతత్వం అంటే మన శరీరంలో ఉన్న vacuum తో సమానం. మరి మనకు ఇక్కడ ఈ 5 పంచభూతాలు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో మన శరీరంలో అప్పుడు హెల్త్ అనేది అంటే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆరోగ్యం అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. మరి ఈ రోజు మనము ముఖ్యంగా దేని గురించి చెప్పుకుంటున్నామంటే భూమి ఇంకా నీరు. అయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే ఎర్త్ ఏదైతే ఉందో భూమి ఇది మానవ శరీరం మీద ఎలాంటి ఇంపార్టెన్స్ చూపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ లో ఈ భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. చూడండి సైంటిస్టులు ఎన్నో గ్రహాల మీద వెళ్ళారు, అక్కడ జీవరాశి ఉందా వెతికారు, కానీ ఎక్కడా కూడా జీవరాశి లేదు. మన భూమి మీద మాత్రమే జీవరాశి ఉంది. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉంది. ఇది కూడా మీరు సైన్స్ ఇన్ఫర్మేషన్ మన 6th 7th క్లాస్ బుక్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు చూడొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా మీకు దొరుకుతుంది. అలాగే భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ ఉంటుంది. సో ఇది ఒక సముద్రం లాంటిది అనమాట. హాట్ గా చాలా వేడిగా ఉంటుంది. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత వేడిగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో మరి ఇక్కడ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ లో బాయిల్ అవుతుంది అంటే ఎంత వేడిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. సో దీని కారణం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతాయి. అంటే గురుత్వాకర్షణ శక్తి మరియు అయస్కాంత శక్తి. ఈ రెండు ఫోర్సెస్ స్టేబుల్ గా ఉండడం వల్లనే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది. ఒకటి మనం భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే కూడా మనం ఎందుకు పడిపోవడం లేదు అంటే బికాస్ ఆఫ్ గురుత్వాకర్షణ శక్తి. మరి మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఆక్సిజన్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉన్నందుకు మనం బ్రతుకుతూ ఉన్నామంటే కారణం ఏంటి అంటే ఇది అయస్కాంత శక్తి. అయస్కాంత శక్తి లేకపోతే మనం లేము. ఓకే, సో మరి ఒక 50 నుంచి 100 ఇయర్స్ క్రితం అప్పుడు మన జీవన శైలి ఎలా ఉండేదంటే చాలా సహజ సిద్ధంగా ఉండేది. ఎందుకు అంటే అప్పుడు మానవ శరీరానికి అయస్కాంత శక్తి అనేది చాలా దగ్గరగా ఉండేది. ఎలా అంటే అప్పుడున్న మనుషులందరూ కూడా అంటే మన పూర్వీకులు నేలకు దగ్గరగా ఉండేవారు. నేలకు దగ్గరగా అంటే అర్థం ఏంటి అంటే చెప్పులు లేకుండా నడిచేవారు. భూమి అంటే నేల మీద పడుకునేవారు డైరెక్ట్ గా. అలాగే వారి ఇల్లు అంతా కూడా మట్టితోటే మాత్రమే ఉండేవి. స్లాబ్ సిస్టమ్ కానీ సిమెంట్ కానీ ఫ్లోరింగ్ కానీ అలా ఏమీ లేదు. సో ఎక్కడా కూడా అంతా కూడా ప్రకృతి సిద్ధం. టోటల్ గా నేలకు అతి దగ్గరగా ఉండేవారు. సో నేల మీద డైరెక్ట్ పాదం మోపి వాళ్ళు నడిచినప్పుడు భూమి లోపల ఉన్న అయస్కాంత శక్తి అనేది వారి పాదంతో బాడీ లోపలికి ఎలక్ట్రాన్స్ రూపంలో వెళ్ళి టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా అయ్యేది. అయస్కాంతం ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా అయినందువల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ ఉండేదన్నమాట. సో ఈ రోజుల్లో మనము ఈ భూమి యొక్క సహజ అయస్కాంత శక్తికి ఎలా కోల్పోతున్నాం, ఎందుకు కోల్పోయాం యాక్చువల్లీ? సో అప్పుడు చూడండి హార్ట్ అటాక్స్ వచ్చేవారు అంటే మన తాతయ్య ముత్తాత వాళ్ళందరూ బీపీ తోటి వెళ్ళిపోయారా, షుగర్ తోటి వెళ్ళిపోయారా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారా? ఏది లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి వారి లైఫ్ స్పాన్ 120 ఇయర్స్ వరకు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు, 100 ఇయర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఈ రోజు మన జీవన శైలిలో ఎలా ప్రాబ్లం వచ్చింది అంటే
సో ఇక్కడ మనం అంతా కూడా సిమెంట్ మీద ఉంటున్నాం, అంటే సిమెంట్ ఫ్లోర్ మీద ఉన్నాము. కొన్ని లక్షల ఐరన్ అనేది మన చుట్టూ ఉంది. మరి ఇంత మొత్తంలో ఉండడం వల్ల ప్రాబ్లం అనేది మనకు స్టార్ట్ అయింది. ఎందుకు అంటే మనకి ఇక్కడ అయస్కాంత సాధారణ గుణం ఏంటి? ఐరన్ ని ఆకర్షించడం. అదే విధంగా ఐరన్ యొక్క గుణం ఏంటి? మ్యాగ్నెటిక్ ని ఆకర్షించడం. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? చెప్పులతోటే బయటకు వెళ్తున్నాం. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిచే వాళ్ళు ఉంటారు, స్లిప్పర్స్ వేసుకొని. బయట ఎక్కడ పోయినా మనం చెప్పులు లేకుండా నేలకు డైరెక్ట్, అసలు చెప్పులు లేకుండా నడిచిన రోజులు అసలు ఎప్పుడు ఉన్నాయో మనకే తెలియదు. ఎప్పుడు కూడా మనం చెప్పులు వేసుకొని ఉంటాము. మరి బయట ఎక్కడ చూడండి, మనము 5th ఫ్లోర్ లో, 6th ఫ్లోర్ లో, 30 ఫ్లోర్స్ లో కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే భూమికి ఎంత దూరం అయిపోతుంది? ఎంత మీరు ఫ్లోర్ లో ఉంటే అంత భూమికి, అంటే నేలకు దూరం అయిపోయాం. మొత్తం కూడా బయట ట్రాఫిక్ ఎక్కడ చూడ ఐరనే, మన చుట్టుపక్కల ఐరనే, మన ఇంట్లో ఐరనే, బయట ఐరనే. అంటే ఎక్కడ కూడా మీకు నేలకు దగ్గరగా ఉండే అవకాశమే లేకుండా అయిపోయింది మన జీవన విధానం. సో మరి ఇక్కడ మన శరీరంలో రక్తంలో 4 గ్రామ్ ఐరన్ అనేది ఉంటది. మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఉంది. మరి రక్తం ఎలా తయారవుతుంది? హీమోగ్లోబిన్ అంటాం. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో అలాంటి ఆ ఐరన్ ఓన్లీ 4 గ్రామ్స్ మన బాడీలో ఉంటుంది. మరి ఈ కారణంగా, అంటే కొన్ని లక్షల ఐరన్ ఉంది. సో ఈ కారణం వల్ల మనకు అందవలసిన అయస్కాంత శక్తి ఎక్కడ వెళ్తుంది? భూమి లోపల ఉన్న సహజ అయస్కాంత శక్తి మనకు రావాలి. 4 గ్రామ్స్ ఐరన్ మన బాడీలో ఉంది, రక్తంలో. కానీ మన చుట్టూ కొన్ని లక్షల ఐరన్ ఉంది. సో అదే ఐరన్ ఈ అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. సో మనకు అందవలసిన 4 గ్రామ్స్ ఐరన్ కి అందవలసినంత ఆక్సిజన్ అయస్కాంతం అనేది మనకు అందడం లేదు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే గుండె పంపింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఎవ్రీ టైం 75 to 80 ml బ్లడ్ అనేది పంపింగ్ చేయాలి. ఎవ్రీ టైం అంత ఆక్సిజన్, ఐరన్ మ్యాగ్నెట్ దొరికినప్పుడు అలా చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ దొరకడం లేదు కాబట్టి పంపింగ్ అనేది వీక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60 ml అవుతుంది. దీనివల్ల శరీర భాగాలకు ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అంత అవ్వడం లేదు. సో అందువల్ల మన ఆర్గాన్స్ లో డిజార్డర్ అనేది స్టార్ట్ అయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎలా మనము ఇప్పుడు ఈ జీవన విధానాన్ని మనం మార్చుకోలేము? సో పాత లైఫ్ స్టైల్లో మనం ఉంటామా? ఉండము. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. మనకున్న జాబ్స్ కానీ, బిజినెస్ కానీ సెటిల్ అయిపోయాయి కాబట్టి మనము ఇప్పుడు ఆ విధంగా అయితే మనకు ఉండడానికి అవకాశం లేదు. మరి అలాంటి భూమి, అంటే నేలకు దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అలాంటి ఒక ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడానికి డాక్టర్ సాగర్ జోషి గారు, ఈజ్ ద CMD ఆఫ్ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీరు 17 years అపారమైన కృషి ఈ బిజినెస్, అంటే ఈ అయస్కాంతం మీద, అంటే బయోమాగ్నెటిజం, దీని మీద వారు అపారమైన రీసెర్చ్ చేసి మనకు 3 products రూపంలో నియోడైమ్ అనే సహజ సిద్ధమైన అయస్కాంతాన్ని దాంట్లో పెట్టి మనకు నేలకు దగ్గరగా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అలాంటి ప్రయోజనాలు టోటల్ గా మనకి ఇవ్వడానికి వారు ఈ ప్రయత్నం చేశారు, ఈ ప్రాజెక్ట్ చేశారు, అలాగే ప్రయోగం అనేది చేశారు. సో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దీని మీద రీసెర్చ్ చేసి సాగర్ జోషి గారు మనకి ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చారు. వారు యాక్చువల్లీ మనిషికి డిసీజెస్ ఎందుకు వస్తే ఎందుకు తగ్గడం లేదు, ఇది వారు రీసెర్చ్ చేసిందనమాట. సో ఇది ఈ విధంగా మనకి ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నారు. మొదటి ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. సో దీంట్లో అన్ని మ్యాగ్నెట్స్ అనేది ఉంటాయి. మ్యాట్రెస్ అనేది 3/6 రూపంలో సైజ్ లో ఒక మ్యాట్రెస్ ఉంటుంది. అలాగే 5.5 into 6 ఈ సైజ్ లో మ్యాట్రెస్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి మ్యాగ్నెట్ వాడారో దాని గురించి కూడా చూద్దాం. ఈ మ్యాట్రెస్ లో భూమిలో 600 నుంచి 700 అడుగు లోతున ఉన్న బయో మ్యాగ్నెట్ ని వాడారు. దీని పేరు మనము నియోడైమ్ అంటాం. ఇట్స్ అ న్యాచురల్ మ్యాగ్నెట్. సో హైలీ పోలరైజ్డ్ ఉంటుంది. రేర్ బయో మ్యాగ్నెట్. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. అలాగే సైంటిఫిక్ మెథడ్ ద్వారా దీన్ని తయారు చేశారు. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అంటాం. సో అలాగే ఇది గాజ్ మీటర్స్ లో దీన్ని కొలుస్తారు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అనేది కూడా మీరు చూసి ఉండొచ్చు. అదేంటంటే మనకు
ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, అలాంటి మెడికల్ దాంట్లో వాడతారు అయస్కాంతం. అలాగే మనకి ఇండస్ట్రియల్ లో వాడుతుంటారు, ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా మ్యాగ్నెట్ వాడతారు. అదంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది మాత్రం ఏంటంటే న్యాచురల్ మ్యాగ్నెట్ భూమి లోపల నుంచి తీసింది. మరి 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్స్ ఇస్ ఈక్వల్ టు 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ అనమాట. అంత పవర్ఫుల్ ఉంటుంది. సో మానవ శరీరంపై భూమి యొక్క అయస్కాంత ప్రభావం ఎలా ఉంటుందో పిక్చర్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ మానవ శరీరానికి అయస్కాంత గుణం ఉంటుందని సైంటిఫిక్స్ ప్రూవ్ చేశారు. సో మన బాడీని స్ట్రైట్ గా అబ్జర్వ్ చేశారనుకోండి, తల మరియు శరీరం యొక్క పై భాగం నార్త్ పోల్, అలాగే వాటికి ఆపోజిట్ భాగాలు పాదాలు మరియు శరీరంలోని దిగువ భాగం సౌత్ పోల్ అన్నమాట. సో ఇలా నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మన బాడీ నుంచి కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే గాలి పీల్చుకుంటామో, సో గాలి అనేది మన కళ్ళకు కనపడదు, అలాగే మన చుట్టూ ఉన్న మన శరీరం నుంచి వెలువడే అయస్కాంత శక్తి కూడా ఇన్విజిబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇలా మనకు సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ లో మనకి దీంట్లో 90 మ్యాగ్నెట్స్ అంటూ ఉంటాయి. అలాగే నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. సో ఒక లైన్ అంతా నార్త్ పోల్ ఉంటాయి, నెక్స్ట్ లైన్ లో అంతా సౌత్. ఇట్లా నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా అవి ఆ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటేనే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన బాడీలో 78 మెయిన్ పార్ట్స్ అనేది ఉన్నాయని చెప్పాను ఇంతకు ముందు, ఆర్గాన్స్. వాటితో పాటు 72,000 బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి. సో వీటి పొడవు 1,00,000 కిలోమీటర్స్. సో అలాగే ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా కంటిన్యూలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మరి ఎప్పుడైతే రక్త ప్రసరణ ఎప్పుడు ఇంత క్లియర్ గా ఉంటుందంటే ఎప్పుడైతే దానికి అయస్కాంత శక్తి అందుతుందో, సో అప్పుడే రక్త ప్రసరణ అనేది క్లియర్ గా ఉంటుంది. మరి ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది మన బాడీ మీద? ఇప్పుడు మ్యాట్రస్ ఉంది, మ్యాట్రస్ మీద పడుకుంటే ఎలా అది ఇంపాక్ట్ చేస్తుంది అంటే, మన శరీరంలో ఇంతకు ముందు చెప్పినట్టు 4 గ్రామ్స్ ఐరన్ ఉంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. మన ఫస్ట్ ప్రోడక్ట్ ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మీద పడుకుంటే అందులో నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. ఇది మన శరీరంలో ఉన్న ఐరన్ తో పాటు అట్రాక్ట్ అయ్యి వెంటనే పుష్ అండ్ పుల్ మూమెంట్ చేస్తుంది. దానితో పాటు మ్యాగ్నెట్ ఐరన్ ని లాగడం ప్రారంభిస్తుంది. దానివల్ల బ్లడ్ లో ఒక పెద్ద వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో సైన్స్ ప్రకారం ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో అక్కడ ఆక్సిజన్ అనేది చేరుతుంది. ఈ విధంగా ఇది వర్క్ చేస్తుంది. మన శరీరంలో ఐరన్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు శరీరం నుంచి ఐరన్ ఒకవేళ బయటికి తీస్తే 1 మినిట్ కాదు 1 సెకండ్ కూడా బ్రతకడం చాలా టెరిఫిక్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం నిద్రపోయే ముందు చాలా మందికి నిద్ర రాదు అని అంటుంటారు. ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నారు అనుకోండి, మీకు సౌండ్ స్లీప్ అంటే చాలా మంచి నిద్ర అనేది వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ ఉంటుంది. సో ఈ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది. కానీ ఈ హార్మోన్ అనేది నిద్ర వచ్చేటట్టు చేస్తుంది అనమాట. కానీ ఈ హార్మోన్ అధిక మొత్తంలో రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటే ఆక్సిజన్ లెవెల్ అనేది హైయెస్ట్ రేంజ్ లో ఉంటుంది. అప్పుడే మెలటోనియన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది పీనల్ గ్లాండ్. ఎప్పుడైతే మీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుందో నిద్ర బాగా వస్తుంది. కానీ మీకు ఎప్పుడైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆ బ్రెయిన్ కి దొరకదో ఆ పీనల్ గ్లాండ్ ఏం చేస్తుంది, వీక్ అయిపోతుంది. దాని నుంచి వచ్చే మెలటోనియన్ హార్మోన్ కూడా తగిన మొత్తంలో రిలీజ్ అవ్వదు. అందుకే నిద్ర అనేది రాదు. కానీ ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బ్లడ్ అనేది పల్చగా తయారవుతుంది, ఈజీ ఫ్లో అవుతుంది. దాని ద్వారా ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా నిద్ర అనేది బాగా వస్తుంది. అలాగే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ రాత్రి పడుకున్నప్పుడు అవుతుంది. సో అందువల్ల మనం రాత్రి న్యాచురల్ గా పడుకుంటాం. అలాగే ఆర్గాన్స్ రిపేరింగ్ ఇవన్నీ కూడా రాత్రినే అవుతుంది. సో హైయెస్ట్ మొత్తంలో ఆక్సిజన్ అనేది బాడీకి అవసరం అవుతుంది.
సో ఎప్పుడైతే ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకుంటారో బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా తయారవుతాయి. సో ఎప్పుడైతే మీ బాడీలో టాక్సిన్ డిపాజిట్ ఏదైతే ఉందో అది చెమట రూపంలో యూరిన్ రూపంలో బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో మరి ఈ బయోమాగ్నెటియం వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల హార్ట్ కూడా హెల్దీగా తయారవుతుంది. ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కూడా ఏమీ ఉండవు. సో శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడు ఈజీ ఫ్లో అయితే అవుతుంది. మరి అన్ని రకాల డిసీజెస్ నుంచి మనం సేవ్ అవ్వగలుగుతాం అన్నమాట. మరి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఇంకా దాని వల్ల వచ్చే ఎనర్జీ వల్ల అన్ని శరీర భాగాలకు డిసీజెస్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మన శరీర భాగాలకు ఎప్పుడైనా ఏదైనా సంథింగ్ అయ్యిందంటే శరీరం తనను తానే హీల్ చేసుకుంటుంది. అంటే అది మొత్తం రివర్స్ చేయగలుగుతుంది అన్నమాట. ఏ టాబ్లెట్ అవసరం లేదు, తన బాడీని కేర్ తీసుకుంటుంది. ఆ స్టేజ్ కు మన బాడీ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం, బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఇదేంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పూర్వపు రోజుల్లో ఎలాంటి వాటర్ తాగే వాళ్ళం అంటే స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు అంటే మనకు దాంట్లో అంటే కొలను నీరు లేకపోతే నది వాటర్, బోర్ వాటర్ లేదా బావి నీళ్లు, పారే నీళ్లు ఇలా మనం తాగే వాళ్ళం అప్పుడు పూర్వీకులు. ఎందుకంటే దాంట్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉండేది. మ్యాగ్నెటిక్ పవర్ అంటే ఎలా అంటే భూమి మీద నుంచి నీరు ఎప్పుడైతే ప్రవహిస్తుంటదో భూమి లోపల ఉన్న అయస్కాంతం కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. సో దాంతో పాటు దాని pH వాల్యూ పెరుగుతుంది, నీరు ఆల్కలైన్ అవుతుంది, నీరు పల్చగా ఉంటుంది, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ 5 to 6 ఉంటాయి. సో అందువల్ల ప్రతి సెల్ కూడా ఇలాంటి స్వచ్ఛమైన నీరుని పీల్చుకోవడం వల్ల ప్రతి సెల్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆర్గాన్స్ అన్ని కూడా సెల్ ద్వారానే తయారవుతాయి. సో ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. కానీ మరి ఈ రోజులలో మనం ఎలాంటి నీరు తాగుతున్నాం? ఓకే, సో ఇక్కడ మనం ఆర్ఓ వాటర్ కానీ, ఫిల్టర్ వాటర్ కానీ, కెమికల్ వాటర్, ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం. సో రోజుల తరబడి ఒక ప్లాస్టిక్ క్యాన్ లో వాటర్ ఉంది అంటే ఆ నీరు తన సహజ గుణాన్ని కోల్పోతుందంటే టోటల్ గా మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అంటే డెడ్ వాటర్. సో అలాంటి వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో నీటికి ఈ నీటికి ఏముంటుంది, TDS కూడా తక్కువగా ఉంటుంది. సో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటాం, ఇది 100 కంటే తక్కువగా ఉంటుంది. అలాగే వాటర్ లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటూ ఉండదు. దానివల్ల నీరు ఎలా తయారవుతుంది, పల్చగా ఉండకుండా హార్డ్ గా తయారవుతుంది. ఎప్పుడైతే హార్డ్ గా తయారవుతుందో దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ కూడా 15 to 17 ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఈజీ ఫ్లో అనేది ఉండదు. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎలా తయారవుతాయి, సెల్స్ తోటి తయారవుతాయి. మరి ఆ సెల్స్ కూడా 80% వాటర్ పీల్చుకోవాలి, అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. సో ఈ హార్డ్ వాటర్ ఎప్పుడైతే వస్తుందో అది పీల్చుకోలేదన్నమాట. సో దానివల్ల సెల్ లోపల ఉన్న DNA అనేది ఫంక్షన్ కరెక్ట్ గా జరగదు, అది డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల మరి ఇది కూడా ఈక్వల్ టు క్యాన్సర్. సో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. నీరే కదా, ఏది తాగితే ఏమవుతుంది అని మనం అనుకుంటాం, కానీ అలా కాదు. నీటితోటి కూడా చాలా చాలా డిసీజెస్ మనకి ఈ రోజు వస్తున్నాయి. మరి దీనికి మనం ఏంటి రెమెడీ అంటే మన కంపెనీ మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చింది. సో దీన్నే మనము బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటాం. ఇది మీరు 1 లీటర్ బాటిల్, 1.5 లీటర్, 2 లీటర్స్ బాటిల్స్ చుట్టేసేయాలి. దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇది మీరు ఒక 2 to 3 seconds లోనే మ్యాగ్నెటిక్ వాటర్ గా తయారైపోతుంది. సో ఈ నీటిని తాగడం వల్ల మీకు ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకు ఇక్కడ ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. దీంట్లో ఇంకేంటంటే ఈ మ్యాగ్నెటిక్ వాటర్ లో ఉన్న మాలిక్యూల్స్ స్ప్లిట్ చేసి వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ వాటర్ అనేది ఆల్కలైన్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ నీరు ఈ రెండు కొల్లాజన్ మరియు ఎలాస్టిక్ ని ఉత్పత్తి పెంచుతుంది. అలాగే ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా pH ని కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే pH కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. మనకి pH స్కేల్ కూడా ఉంటుంది, బయట మీకు లిక్విడ్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి మీరు నార్మల్ వాటర్ ని అలాగే ఈ మ్యాగ్నెటిక్ వాటర్ టెస్ట్ చేసినప్పుడు
మీకు pH వాల్యూ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. మీరు గ్రీన్ ది చూస్తే అది న్యూట్రల్. గ్రీన్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే 0, 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా ఎసిడిక్ వాటర్ అన్నమాట. అది టోటల్ గా pH 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది అంటే ఇట్స్ నేచర్ ఈజ్ ఎసిడిక్. అలాగే మీకు 7 నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చిందంటే అది ఆల్కలైన్ వాటర్ అంటాం అన్నమాట. సో మూడవ ప్రోడక్ట్ వచ్చేసి మనది బయోమాగ్నెట్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. సో ఇది ఎందుకు వాడాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సెల్ ఫోన్ అనేది చాలా మంది వాడుతున్నాం. సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా వాడాల్సి వచ్చిన పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పర్పస్ అని, అలాగే జాబ్ పర్పస్ అని వాడుతున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చాలా మంది వాడుతున్నారు. స్టూడెంట్స్ నుంచి అందరూ ఈ రోజు ఎంప్లాయీస్ వరకు, జాబ్ హోల్డర్ వరకు, బిజినెస్ హోల్డర్ వరకు, పిల్లలు కూడా అందరూ కూడా ఫోన్ కి అలవాటు పడిపోయాము. సో మరి ఫోన్ అయితే వాడతాము, దాన్ని మనము పక్కకు పెట్టలేని పరిస్థితి. సో అలాంటప్పుడు దాని నుంచి వచ్చే రేడియేషన్ గురించి చాలా మందికి తెలియదు. సో ఎవరికైతే తెలీదో వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయండి. ఫోన్ ని మనము ఒక 1 అవర్ వాడినా, అదర్వైజ్ 8 అవర్స్ వాడినా, 5 అవర్స్ వాడితే ఏమవుతుంది, మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. సో దీంట్లో రేడియేషన్ అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. ఆ రేడియేషన్ వల్ల చాలా మనకు డిసీజెస్ అనేవి ఈ రోజులలో వస్తున్నాయి. సో ఇక్కడ మనకు చూడండి, ఫోన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నామంటే ఇక్కడ స్పెర్మ్ సెల్స్ ఓవ్యూమ్ కౌంటింగ్ మనకి ప్రాబ్లం వస్తుంది. అలాగే ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మందిలో చూస్తున్నాం. అలాగే మనకు బాడీ మీద స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవుతుంది, సలైవా గ్లాండ్స్ కూడా ప్రాబ్లం వస్తుంది, హార్మోనల్ ప్రభావం చూపిస్తుంది, డిఎన్ఏ మీద కూడా డ్యామేజ్ అవుతుంది. హార్ట్ కి సంబంధించి చూసినట్టయితే హై బీపీ, అలాగే హార్ట్ అటాక్స్ కూడా అటాక్ అవుతున్నాయి. అలాగే పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే వారి జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోయింది. అలాగే వారి విజన్ గానీ, హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, గ్రోత్ ప్రాబ్లం కూడా ఉంది, ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ కూడా చిన్న పిల్లల్లో కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. అలాగే మన బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, వాయిస్ రావడం లేదా ఎనీబడి? హలో 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 ఓకే, వాయిస్ వస్తుందా? ఓకే, ఎవరో వాయిస్ రావడం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో బ్రెయిన్ మీద మనకి ఏం ప్రభావం చూపిస్తుంది అంటే జ్ఞాపక శక్తి అనేది కోల్పోతున్నారు. అలాగే కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది చాలా మందిలో. చూడండి, స్టడీ చేయండి అని పిల్లల్ని అడిగితే వారు మొబైల్లో ఒక 2-3 అవర్స్ అయితే మంచిగా ఉంటారు, కానీ ఒక 1 అవర్ చదవమంటే వారికి ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే ఆ రేడియేషన్ అనేది వాళ్ళ మైండ్ మీద అలాంటి ప్రభావం చూపిస్తుంది, అలసట తొందరగా వస్తుంది. అందుకే పిల్లలకు ఎక్కువ ఫోన్ అయితే మనము అలవాటు చేయకూడదు. అలాగే హెడేక్ కానీ, ఇంకా వీక్నెస్ కానీ, అలాగే మనకు చెవిటి రావడం, ఇలాంటి అంటే వినికిడి శక్తి లోపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనము చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఆఫ్ ద ఫోన్ అన్నమాట. సో ఇంకా చిన్న పిల్లల్లో అయితే ఇంకా వీళ్ళంతా కూడా ఎడిక్ట్ అయిపోయారు మొత్తము. ఎప్పుడు కూడా ఫోన్స్ లలో ఆటలు ఆడుకోవడం తగ్గిపోయింది, ఫోన్ లో నుంచి ఉంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అలాగే వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా కూడా గ్రోత్ అవ్వలేకపోతున్నారు. ఇంకా కొంతమంది నైట్ చూస్తూ ఉంటారు, ఈమెయిల్స్ చెక్ చేయడము, ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ చేసి అలాగే పక్కకే ఫోన్ పెట్టుకొని పడుకోవడం. సో ఇలా చేయడం వల్ల 900 మెగా హెడ్స్ తోటి రాత్రి మన ఫోన్స్ అనేది పనిచేస్తుంటాయి. అంటే అంత రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దాని వల్ల మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది, క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే మనకి మైగ్రేన్ పెయిన్ కూడా వస్తుంది అన్నమాట. మరి ఈ బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్ అనేది మన సాగర్ జోషి గారు ఇచ్చిన అద్భుతమైన బెల్ట్ అని చెప్పొచ్చు. ఇట్స్ అన్ యాంటీ రేడియేషన్ బెల్ట్. మీరు ఎప్పుడు ఫోన్ వాడినా కూడా ఇది మీ చేతికి ఉండాలన్నమాట. సో మీరు ఎవరైతే కొత్త వారు ఉన్నారో వారికి ఏంటంటే
మీకు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారి దగ్గర మీరు కూర్చోండి, మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దాంతో పాటు వారు డెమో ఇస్తారు. సో ఎలా ఇది రేడియేషన్ ఆపుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ అనేది ఎలా బూస్టప్ చేస్తుంది, స్టెబిలిటీ అనేది మన బాడీలో ఎలా వస్తుంది అనేది డెమోస్ ఉంటాయి. అది చూడండి. దానివల్ల మీకు ఇది ఎలా ఆపుతుంది రేడియేషన్ అనేది ప్రత్యక్షంగా చూస్తారు. సో దీని ఈ రెస్ట్ బెల్ట్ వల్ల ఏమి ఉపయోగం అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉన్న మొత్తం బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంది అంటే ఆ నొప్పిని ఇమీడియట్లీ తగ్గిస్తుంది. సపోజ్ మీరు కాలు ట్విస్ట్ అయిపోయింది, ఆ భాగంలో మీకు స్వెల్లింగ్ వచ్చింది, నొప్పి బాగా ఉంది, ఆ భాగాన మొత్తం బ్లడ్ క్లాట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే ఈ బెల్ట్ ని ఆ ప్లేస్ లో మీరు పెట్టేస్తే, నైట్ పెట్టేసి ఒక 1 or 2 hours తర్వాత కూడా మీరు చూడొచ్చు. అదర్వైజ్ నైట్ పెట్టేసి మార్నింగ్ చూసాక కూడా టోటల్ స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఎక్కడైతే నొప్పి ఉందో, బ్లడ్ క్లాట్ అయిందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది చేరింది, ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అక్కడ స్లో అయింది. ఎప్పుడైతే మీరు ఈ పట్టీ పెట్టారో, ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్యాడ్ రిస్ట్ బెల్ట్ పెట్టారో అప్పుడు ఏమైంది, అక్కడ రక్త ప్రసరణ అనేది ప్రాపర్ గా అయింది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి ఆక్సిజన్ అప్లైస్ లో ఇంక్రీజ్ అవడం వల్ల నొప్పి కూడా పోయింది అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది. అలాగే ఈ బెల్ట్ ఎవరికైతే లో బీపీ ఉందో వారు లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, హై బీపీ ఉన్న వాళ్ళు రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ ఈ రెస్ట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇది థైరాయిడ్ తగ్గించడంలో కూడా చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి. అలాగే మైగ్రేన్ పెయిన్ అవుతుంది, మీకు సివియర్ హెడేక్ అవుతుంది అన్నప్పుడు ఏ భాగంలో అయితే మీకు హెడేక్ చాలా అవుతుంది, సో ఆ భాగంలో ఈ మ్యాగ్నెటిక్ పట్టి వచ్చేటట్టుగా మీరు పెట్టుకొని ఒక 1 hour తర్వాత చూడండి మీ హెడేక్ అనేది తగ్గిపోతుంది. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు డైలీ ఒక 1 hour అయితే కంపల్సరీ వాడాలి. అలాగే మీరు మొబైల్ ఫోన్ వాడినప్పుడు మాత్రం కంపల్సరీ చేతికి రిస్ట్ బెల్ట్ ఉన్నప్పుడు ఆ రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ మన మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తుంది దాన్ని కూడా ఒకసారి చూద్దాం. చేతికి రిస్ట్ బెల్ట్ లేనప్పుడు ఇక్కడ బ్లడ్ ఫ్లో డయాగ్రామ్ చూడండి, నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అప్పుడు రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఎలా అవుతుందంటే అక్కడ రక్తం అనేది గాఢంగా ఉంది, అలాగే అక్కడ ఉన్న రక్త కణాలు క్లమ్జీ అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి స్పేస్ లేదు, అందుకే ఈజీ ఫ్లో అనేది అక్కడ అవకాశం లేదు, స్లో ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడైతే మీకు మ్యాగ్నెటిక్ ఇది బెల్ట్ చేతికి పెట్టుకున్నారో అక్కడ ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అక్కడికి వచ్చేసింది, అందుకే ఆ రక్తం అనేది పల్చగా తయారవడం వల్ల రక్త కణాలు ఈజీగా ముందుకు వెళ్తున్నాయి, సో ఫాస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో ఈ రెస్ట్ బెల్ట్ ఇంతకు ముందు నేను చెప్పింది. ఇక్కడ మనకు సహజ అయస్కాంతాలు అనేది భూమి నుంచి మనము తీసుకున్నాం. మరి ఇవి రక్త కణాల్లో బలమైన జీవ సంబంధ శక్తిని అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆక్సిజన్ స్థాయిని అనేది మెరుగుపరుస్తుంది. మరి ఎవరు వాడుతున్నారు, ఇది ఇప్పుడే ఉందా? మ్యాగ్నెటిక్ పవర్ అయితే మనకి ఇంతకు ముందు తెలీదు. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇలా వర్క్ చేస్తుందా, నియోడైమ్ మ్యాగ్నెట్ ఇప్పుడే ఉందా అంటే కాదు. ఈ నియోడైమ్ మ్యాగ్నెట్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి ఎవరు వాడారు అంటే ఆస్ట్రోనాట్స్ నాసా ఆస్ట్రోనాట్స్ వీరు వాళ్ళ స్పేస్ సూట్ ఇంకా షూ ఇన్సోల్ లో ఈ నాసా వాళ్ళు ఈ మన నియోడైమ్ మ్యాగ్నెట్స్ అనేది వాడారనమాట. సో వారు ఎందుకు వాడారు అంటే ఆస్ట్రోనాట్స్ క్లాత్ లో ఈ థౌజండ్స్ ఆఫ్ బయోమాగ్నెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. మరి ఆస్ట్రోనాట్స్ భూమి నుంచి 3000 kilometers దూరం పైకి వెళ్ళిపోతారు. సో అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండదు, వీక్ అవుతుంది. సో ఈ బయోమాగ్నెట్స్ అనేది వారి సూట్ లో పెడతారు. మరి ఎప్పటి నుంచో వాళ్ళు వెళ్తున్నారు పైకి, 1 year ఉంటారు, 6 months ఉంటారు, 3 months ఉంటారు, రీసెర్చ్ లో ఉంటారు. మరి వారు వాడిన నియోడైమే మనం ఈ రోజు ఈ మ్యాట్రస్ లో ఇక్కడ అంతా కూడా మనం వాడుతున్నాం అన్నమాట. మరి ఈ స్పేస్ సూట్ కాస్ట్ ఎంత ఉంటుందంటే $12 million, అంటే అమెరికన్ కరెన్సీలో $12 million. అదే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇట్స్ ఈక్వల్ టు 84 crores అన్నమాట.
సో వారి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా వారి సూట్ లోపల ఎలా మ్యాగ్నెట్స్ పెట్టుంటాయో మీరు చూడొచ్చు అన్నమాట. మరి బయోమాగ్నెట్ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ థెరపీ వర్క్ చేస్తుందా లేదా, ఎలా వర్క్ చేస్తా అనడానికి మీకు మార్కెట్ లో సో మెనీ బుక్స్ మ్యాగ్నెట్ మీద అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెట్ థెరపీ అని, మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటో థెరపీ, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, ఇలా సో మెనీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ బుక్స్ తీసుకొని ఒకసారి రీడ్ అవుట్ చేయండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దీని గురించి అర్థమవుతుంది. అలాగే ఈ బయోమాగ్నెట్ థెరపీ ప్రొడక్ట్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ ని నియంత్రిస్తుంది. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. మీ బాడీలో ఏదైతే టాక్సిన్ డిపాజిట్స్ ఉన్నాయో అవన్నీ యూరిన్ ఇంకా స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. బ్యాక్ పెయిన్ ఏదైతే ఉంటో అది కూడా తగ్గిపోతుంది. మీకు మోకాల నొప్పులు ఉంటే అది తగ్గుతుంది. అలాగే ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చింది, నొప్పి వచ్చింది, మీకు అంటే పడిపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అయింది అంటే అక్కడ కూడా మీరు బెల్ట్ పెడితే తగ్గిపోతుంది. ఏదైనా దెబ్బ తగిలితే కూడా అది కూడా తగ్గుతుంది మీకు. నెక్స్ట్ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. మీకు బ్లడ్ క్లాట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, బ్లాకేజెస్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు ఎప్పుడైతే బ్లాకేజెస్ క్లియర్ అయ్యాయి, రక్త ప్రసరణ కరెక్ట్ గా అయిందంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి. అలాగే నిద్ర అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కడైనా బాడీలో స్వెల్లింగ్ ఉంటే అది కూడా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ అనేది అసలు చాలా చాలా మనము అంటే దాన్ని నియంత్రించవచ్చు. అలాగే మీకు బీపీ, లో బీపీ ఉంది, హై బీపీ ఉందంటే అది కూడా నార్మల్ చేసుకోవచ్చు. ఇక్కడ 200+ కంటే ఎక్కువ డిసీజెస్ మొత్తం కూడా ప్రివెంట్ చేయడానికి, అలాగే అలాంటి డిసీజెస్ వస్తే కూడా క్యూర్ అవ్వడానికి, ఇలాంటి డిసీజెస్ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ నియోడైమ్ మ్యాగ్నెట్ అనేది చాలా చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ చాలా వరకు ఎన్నో డిసీజెస్ ని మనం క్యూర్ చేయవచ్చు. ఇంకా మనకు లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ చాలా వచ్చాయి. సో దాంట్లో నేను ఒక ముఖ్యమైన 4 మాత్రమే చెప్తాను. ఎందుకంటే సో మెనీ అవార్డ్స్, సో మెనీ రివార్డ్స్, సో మెనీ సర్టిఫికేట్స్ మన కంపెనీకి ఆల్రెడీ వచ్చాయి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది MSME, అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని నుంచి మనకి సర్టిఫికేట్స్, ట్రోఫీ, అవార్డు వచ్చింది. అలాగే మనకి ఇక్కడ FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీని నుంచి కూడా మనకి ట్రోఫీ రావడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ FIDSI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, దీని నుంచి కూడా మనకి ట్రోఫీ ఇంకా సర్టిఫికేట్ వచ్చింది. నెక్స్ట్ AIMA అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్, దీని నుంచి కూడా మనకి ట్రోఫీ రావడం జరిగింది. ఇవి కాక మనకి కంపెనీకి బెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ ప్లాన్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ కంపెనీ అవార్డ్స్ ఇలా కూడా వచ్చాయి. ఇంకా ముఖ్యమైన అవార్డు ఏంటి అంటే కరోనా యోద్ధ అవార్డు. అంటే కరోనా టైంలో కంపెనీ చేసిన సేవలకు గాను ఆయుష్ మంత్రాలయం నుంచి కరోనా యోద్ధ అవార్డు ప్రతిష్టాత్మకమైన అని చెప్పొచ్చు. సో ఇట్స్ అన్ గ్రేట్ ఆనర్ టు ద కంపెనీ. సో ఇక్కడ ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రోడక్ట్ అనేది మనం రికమెండ్ చేయం. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లేడీలో ఉన్న హార్ట్, అలాగే బేబీ హార్ట్ ఇద్దరిది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు అనమాట. సో అందుకని మనం ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయకూడదు. నెక్స్ట్ పేస్ మేకర్ యూజర్స్, ఎవరికైతే పల్స్ రేట్, హార్ట్ పల్స్ రేట్ వీక్ గా ఉంటుందో ఒక పేస్ మేకర్, ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, దాన్ని పెడతారు ఆర్టిఫిషియల్ గా. సో మీరు ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ మ్యాట్రస్ వారికి ఇస్తారో అప్పుడు ఈ మ్యాగ్నెట్ లక్షణం ఏంటి, ఏదన్నా ఐరన్ ని అట్రాక్ట్ చేయడం. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ని అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఆ డివైస్ పాడైపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ పేషెంట్ కి ప్రమాదం అవుతుంది. కాబట్టి మనము పేస్ మేకర్ ఎవరైతే ఉందో వారికి ప్రోడక్ట్ ఇవ్వము. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్,
అంటే డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఇంకా వారికి టాబ్లెట్స్ రూపంలో కూడా డయాబెటిక్ కంట్రోల్ అవ్వట్లేదు. అలాగే ఇంజెక్షన్స్ రూపంలో ఇన్సులిన్ ఇచ్చినప్పుడు అది కూడా కంట్రోల్ అవ్వట్లేదంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది వారికి పెడతారు ఆటోమేటిక్. సో అది కూడా ఈ మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ చేస్తది కాబట్టి మనము ఈ ఇన్సులిన్ పంప్ యూజర్స్ కి మనం ఇవ్వమన్నమాట. అలాగే ఇక్కడ మనకు హీట్ కి దూరంగా పెట్టాలి. నెక్స్ట్ మనం వాష్ అనేది చేయకూడదు మ్యాట్రెస్ ని. ఎందుకు వాష్ చేయకూడదు అంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది పాడైపోతుంది. అలాగే మ్యాగ్నెట్స్ కి 100 ఇయర్స్ లైఫ్ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే మ్యాట్రెస్ ని వాష్ చేస్తారో ఒకటైతే ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. సెకండ్ వన్ లోపల అమర్చబడిన మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ దీంట్లో అమర్చబడి ఉంటాయి. మీరు వాష్ చేసినప్పుడు అవి డిస్లొకేట్ అయిపోతాయి. ఎప్పుడైతే డిస్లొకేట్ అయిపోతుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవ్వదు. సో అప్పుడు మ్యాట్రెస్ కూడా నార్మల్ దానిలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని వాష్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఏదైతే మీ దగ్గర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో ఆ డివైజెస్ ఏవి కూడా మ్యాట్రెస్ మీద పెట్టకూడదు. సో అవి దాంట్లో ఉన్న బ్యాటరీ వల్ల బ్యాటరీ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఈ బయోమ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ ని ఎవరు వాడాలి అంటే వ్యాధులు ఉన్న వారైతే 100% వాడాలి. మరి ఆరోగ్యంగా ఉన్నవారు అయితే 200% వాడాలి. ఎందుకు నేనైతే హెల్దీగా ఉన్నా నాకేం అవసరం అనుకుంటే లోపల మన ఆర్గాన్స్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉన్న వారు కూడా వెళ్ళిపోతున్నారు. సో అలాంటప్పుడు కంపల్సరీ ఏ సమస్య రాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ గా మనం ఇది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ తీసుకుంటాం, 30,000 40,000 పెట్టి ఒక ఫోన్ తీసుకుంటాం. మరి ఫోన్ అలాగే తీసుకోవచ్చు కదా. మనం ఏం చేస్తాం, బ్యాక్ సైడ్ ఒక కవర్ వేస్తాం, పైన స్క్రీన్ గార్డ్ వేస్తాం. ఎందుకు? నా ఫోన్ అయితే బాగుంది, స్క్రీన్ గా అది చాలా బాగుంది, దానికి ఎందుకు స్క్రీన్ గార్డ్, దానికి ఎందుకు కవర్ అంటే ప్రికాషన్. కింద పడితే ఒకవేళ కింద పడ్డప్పుడు డ్యామేజ్ అయితే డిస్ప్లే వెళ్ళిపోతే మళ్ళీ నాకు కాస్ట్ పడుతుంది, రైట్? సో అందుకని ప్రొటెక్షన్ గా మనము స్క్రీన్ గార్డ్ వేయించుకుంటాం, దానికి ఒక కవర్ వేపిస్తాం. మరి మన శరీరానికి ప్రొటెక్షన్ ఏంటి? మన బాడీకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వాలి? సో మన ఆర్గాన్స్ కూడా ఒక స్క్రీన్ గార్డ్ కావాలి, ఒక ఫోన్ కి కవర్ కావాలి. సో అలా మన బాడీకి కూడా కవర్, స్క్రీన్ గార్డే మన ఈ బైటోరియం ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ వాడినప్పుడు మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అవుతుంది, ప్రివెన్షన్ అనేది తప్పకుండా అవుతుంది. సో చూడండి, మన బాడీలో ఏం జరుగుతుంది, ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నాం, కానీ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. సో ఒక 5th క్లాస్ పాప సడన్ గా గుండెపోటుతోటి చనిపోయింది అంటే ఆమెకి ఏం ప్రాబ్లం ఉంటది? ఏమీ ఉండదు. కానీ లోపల ఆర్గాన్స్ లో ఏం డిఫెక్టివ్ ఉందో అర్థం కాలేదు. అలాగే ఇక్కడ ఒక గౌరవ్ అని డాక్టర్ గౌరవ్ గారు ఫ్రమ్ గుజరాత్. ఈయన 16,000 పీపుల్ కి గుండె ఆపరేషన్స్ చేసిన వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే మరి ఆయన అయితే డాక్టర్ ఎక్స్పర్ట్, తన గుండె గురించి తనకి అర్థమవుతుంది యాక్చువల్లీ, కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది మనం అనుకోవాలి. ఇక్కడ అంటే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ లో విన్ అయిన వ్యక్తి, మిస్టర్ ఇండియా అంటేనే వారు పర్ఫెక్ట్ హెల్దీ పర్సన్ అన్నమాట. సో ఆయన కూడా హార్ట్ అటాక్ తోటి వెళ్ళిపోయారు. సో ఇలా చాలా మంది మనం చూసుకుంటే ఎగ్జాంపుల్స్ అయితే మన ముందు చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు కళ్ళు తెరవాల్సిందే. మనం ఈ ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఒక ఈబైటోరియం ప్రోడక్ట్ ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్ అవుతుంది, ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎంత మనము ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, ఫోన్ కానీ ఇంకా బైక్ కానీ, అలాగే ఒక డ్రీమ్ కార్, ఫ్రిడ్జ్, ఆ తర్వాత వాషింగ్ మిషన్, ఏసీ, లగ్జూరియస్ ఫర్నిచర్. సో ఇవన్నీ కాస్ట్ చూసుకుంటే మనకు ఇట్స్ మేబీ 3 to 4 lakh, 5 lakh కూడా అవుతుంది. సో మరి ఇంత ఖరీదైన వస్తువులకు అవసరమే, ఎందుకంటే మనకు ఇంట్లో కూడా ఇవన్నీ కావాలి. మరి ఇవి మనల్ని కాపాడుతాయా? ఎప్పుడైనా మన హెల్త్ పాడైపోయినప్పుడు ఏ వస్తువు కాపాడదు? ఈ వస్తువులన్నీ మన ఆరోగ్యానికి హాని చేసేది, అవునా? సో ఆరోగ్యానికి ఉపయోగపడేది ఏమీ లేదు ఇక్కడ. సో అలాంటప్పుడు మనము ఈ ప్రోడక్ట్స్ తో పాటు మన ఈబైటోరియం ఒక
హెల్దీ కిట్ అనేది మన ఇంట్లో ఉందనుకోండి, అది మన ప్రాణాలని కాపాడుతుంది. అంటే మన ఆరోగ్యాన్ని మనము ఎంతవరకు జాగ్రత్త పడాలనేది అర్థమవుతుంది. సో అలాగే మార్కెట్ లో ఏ రకమైన భాగాలు అందుబాటులో ఉన్నాయంటే ప్రతిదీ అందుబాటులో ఉంది. ఫోన్ పాడైపోయింది అనుకోండి, దానికి వెంటనే మనం షోరూమ్ కి వెళ్ళిపోతాం, అక్కడ దాని పార్ట్ అనేది చేంజ్ చేపిస్తాం. అలాగే మీ బైక్ పాడైపోయింది అనుకోండి, ఆ బైక్ కి సంబంధించిన షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం రీప్లేస్ చేసుకుంటాం. మీ కారు పాడైపోయింది, అలాగే ఏసీ పాడైపోయింది, లేదా ఫ్రిడ్జ్ పాడైపోయింది, టీవీ పాడైపోయింది, ఎనీథింగ్, ఇంట్లో ఏ వస్తువు అయినా దానికి రిప్లేస్మెంట్ అనేది ప్రోడక్ట్స్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మన బాడీ ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి? 78 ఆర్గాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బ్రెయిన్, హార్ట్, స్టమక్, బ్లాడర్, స్కిన్, ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్, లంగ్స్, ఇలాంటి ముఖ్యమైన ఆర్గాన్స్ కి ఏదైనా జరిగింది అంటే మరి దీనికి రిప్లేస్మెంట్ గా మనకు షాప్ ఉందా, ఎక్కడైనా పోయి మనము కొందామా, మన బాడీలో ఆర్గాన్ రీప్లేస్ చేసుకుందామా అంటే అలాంటిది ఏమీ లేదు. సో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది చెప్పింది ఏంటంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ టోటల్ వాల్యూ 310 crores రూపీస్. సో ఇంత అపురూపమైన సంపద, ఈ సంపదను మనం ఎలా కాపాడుతున్నాం? ఈ రోజు మనం పట్టించుకుంటున్నామా? నార్మల్ గా లైఫ్ ఆలోచించాము, అసలు ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు. దానికి ఏదైనా అయినప్పుడే మనం వాల్యూ అర్థమవుతుంది. అరే నేను ఇన్ని రోజులు ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడలేదు, ఈ ప్రోడక్ట్ వాడితే కనీసం నాకు డబ్బులు సేవ్ అయ్యేవి కదా అనే వాళ్ళు కూడా ఈ రోజులలో మనం చూస్తున్నాం. సో కాబట్టి మన ఆర్గాన్స్ ఎప్పుడైతే ప్రాబ్లం లో పడకుండా ఉండడానికి ఖచ్చితంగా మనము ఈ ప్రోడక్ట్ అనేది వాడాలి. సో మరి ఈ ప్రోడక్ట్ లో ఎలా ఉంటాయి, వీటి రేంజెస్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి మనం చూద్దాం. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ డీలక్స్ మ్యాట్రస్, ఇది సింగిల్ కిట్ అంటాం మనం. ఇది 3x6 మ్యాట్రస్ ఒకటి వస్తుంది దీంట్లో. అలాగే మనకు సిలికాన్ బెల్ట్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఒక బ్రాస్లెట్, ఇలా వస్తాయి ప్రోడక్ట్స్ 5. దీని కాస్ట్ వచ్చేసి 8400 రూపీస్ అనమాట. అలాగే ఆ 8400 డబల్ కిట్ వస్తుంది. దీంట్లో మీకు 3x6 మ్యాట్రస్ అనేది 2 తీసుకోవచ్చు, లేదా మీకు 3x6 మ్యాట్రస్ 2 వద్దు, నాకు డబల్ డే కావాలంటే 5.5 into 6 మ్యాట్రస్ కూడా వస్తుంది. దాంతో పాటు బ్రాస్లెట్స్, అలాగే సిలికాన్ బెల్ట్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా వస్తుంది ఒక పిల్లోతో పాటు. సో దీంట్లోనే మనకి ఇంకా రేంజెస్ ఉన్నాయి, స్లైడ్స్ పెట్టలేదు. సో ఇక్కడ 8400, నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 9800 ఉంటుంది. ఆ నెక్స్ట్ రేంజ్ ప్రీమియం వచ్చేసి 10700 లో సింగిల్ కిట్ వస్తుంది. సో మరి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా, ఒకవేళ మనం 14,600 తీసుకున్నాం ఒక డబల్ కిట్ అంటే మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం చేసాము, మన హెల్త్ గురించి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? ఒక్కసారి మీరు ప్రోడక్ట్ తీసుకున్నారంటే అది 25 years వర్క్ చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు బెడ్ ని ఎట్లయితే వాడతాం, ఒకసారి కార్లాన్ బెడ్ లేకపోతే కంఫర్ట్ బెడ్ మీద తీసుకుంటే అది సంవత్సరాలు మనం చూసుకుంటాం జాగ్రత్తగా. సో అలాగే ఇక్కడ కూడా మనకు ఒక్కసారి ప్రోడక్ట్ తీసుకుంటే ఫర్ 25 years దాని లైఫ్ ఉంటుంది. మరి 25 years మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే ఒకసారి తీసుకున్న 25 years వస్తే 1 year కి ఎంత అవుతుంది దాని కాస్ట్? 584. అలాగే 1 month కి ఎంత అవుతుంది? 48 రూపీస్. అలాగే పర్ డే 1.62 రూపీస్. అంటే కేవలం ఒక పర్సన్ కి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఓన్లీ 1.62 రూపీస్. మరి బయటికి వెళ్తే 1.62 రూపీస్ లో ఏమొస్తుంది? ఏమీ రాదు. మీరు ఒక వ్యక్తి ఏదన్నా మీకు డబ్బులు అడిగింది, ఒక దగ్గర ఆయన 1 రూపీ కూడా తీసుకోడు అసలు. అట్లీస్ట్ 5 రూపీస్ మినిమం ఈ రోజు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో మరి ఈ రోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత? పర్ డే 1.62 రూపీస్. మరి ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మనకు ఒక ప్రసాద్ హాస్పిటల్స్ వారు చూడండి, ఒక యాంజియోగ్రామ్ చేయడానికి, అంటే మీ శరీరంలో హార్ట్ లో మీకు అంటే వియాన్స్ ఇంకా ఆర్టరీస్ లో ఏదైనా బ్లాకేజెస్ ఉందా అని చూడడానికి చేసే టెస్ట్ ఇది 5,999. అంటే 6,000 రూపీస్ లో ఓన్లీ బ్లాకేజెస్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి మాత్రమే. మనం 8,400 లో టోటల్ మన ఆర్గాన్స్ 78 ఆర్గాన్స్ మనం సేవ్ చేస్తాం ఫర్ 25 years.
సో ఇది మనం చాలా చాలా ఆలోచించాలి. మరి డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం టోటల్ గా చెడిపోయాక హాస్పిటల్లో పెట్టాలా, లేదా మనము ముందు జాగ్రత్త వహించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండటానికి ఖర్చు పెట్టాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ టైం. ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను ఇచ్చాను. సో ఇక్కడ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఎలా క్యూర్ అయ్యాయో ఒక 2-3 months లోనే వచ్చిన రిజల్ట్స్ ఇవి. 1 month లో వెరికోస్ వెయిన్స్ కూడా తగ్గిపోయింది. అలాగే ఇక్కడ అమేజింగ్ రిజల్ట్స్ ఈ బయోటోరియం చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే. కొత్త వారు ఎవరైతే ఉంటే మీరు దయచేసి మీ ఎవరి ఇన్వైట్ చేస్తారో వాడి దగ్గర కూర్చుంటే మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. సో మెనీ డిసీజెస్ క్లియర్ అయ్యాయి మొత్తం ఈ ప్రోడక్ట్స్ వల్ల. అలాగే ఈ బయోటోరియంలో మనకి ఆదాయ అవకాశం కూడా ఉంది. అంటే చాలా మందికి ఓన్లీ హెల్త్ అయినా, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కావాలి. సో మీరు అది కంపల్సరీ ఇక్కడ ఆదాయం కూడా సంపాదించే అవకాశం డెఫినెట్ గా ఉంది. మీకు డ్రీమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, లేదా నేను జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం గా ఈ బిజినెస్ చేసి ఒక మంచి ఇన్కమ్ అనేది నేను దీని ద్వారా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఆపర్చునిటీని తీసుకోవచ్చు. మీరు ఎంత అనుకుంటున్నారు, మంత్లీ నాకు ఇంత డబ్బు కావాలి, యాజ్ ఏ పార్ట్ టైం గా కావాలి అనుకుంటే కూడా అంత డబ్బు ఇక్కడ వస్తుంది. సో మనం ఎలా ఉంటది అంటే ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ఆదాయాన్ని మనం పెంచుకుంటాం. మరి ఎలాగా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక మూవీకి వెళ్ళారు, రైట్? మూవీకి వెళ్తే ఆ మూవీ చాలా బాగుంది అంటే ఏం చేస్తారు, 10 మందికి షేర్ చేస్తాం ఆ విషయాన్ని. సో 10 మంది వెళ్తారా మూవీకి అంటే 2-3 అయితే ఖచ్చితంగా వెళ్తారు. మరి 2-3 ఖచ్చితంగా వెళ్తే అక్కడ వచ్చిన లాభం మీకు వస్తుందా, మూవీ డైరెక్టర్ కి వెళ్తుందా అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ కి వెళ్తుంది, మూవీ కూడా హిట్ అవుతుంది. సో మార్కెట్ లో ఎన్నో విషయాలను మనం డైలీ ప్రమోట్ చేస్తూ ఉంటాం, కానీ మనకు తెలీదు మనం ప్రమోట్ చేస్తున్నాం. సో మన ప్రమోషన్ వల్ల వారు ఎదుగుతున్నారు, కానీ మనం ఎక్కడ ఉంటున్నాం, అదే ప్లేస్ లో ఉంటున్నాం. మన లైఫ్ చేంజ్ అవ్వట్లేదు, కానీ ఇతరుల లైఫ్ చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ డైరెక్టర్ కి డబ్బు వచ్చింది, మీకు రాలేదు. కానీ ఈ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేస్తే, ఈ బిజినెస్ గురించి మీరు 10 మందికి షేర్ చేస్తే మీరు వారికి ఆదాయాన్ని ఇస్తారు, మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మౌత్ అడ్వర్టైజ్మెంట్ అంటాం. సో మీరు 10 మంది వేరే వేరే బిజినెస్ లకు మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఈ రోజు మీరు ఈ బయోటోరియం కి ఈ బిజినెస్ కి మీరు ప్రమోట్ చేస్తే మీరు అనుకున్నంత సంపద ఇక్కడ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అంటూ మనం చేయాలి. ఇక్కడ 5200 రూపీస్ లో మీరు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీంట్లో బయోమ్యాగ్నెట్ రిస్ట్ బెల్ట్ ఒకటి వస్తుంది, ఒకటి బయోమ్యాగ్నెట్ వాటర్ బెల్ట్ వస్తుంది. అలాగే 8400 రూపీస్ అనేది మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఒక బయోమ్యాగ్నెట్ మ్యాట్రెస్, ఒక పిల్లో, అలాగే బయోమ్యాగ్నెట్ రిస్ట్ బెల్ట్ ఒకటి బయోమ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, దాని తర్వాత సిలికాన్ బెల్ట్ బ్రాస్లెట్ ఇలా 6 వస్తాయి ఇక్కడ. అలాగే దీంట్లో ప్రీమియం ఉంది 10,700, సేమ్ ఇలాగే వస్తున్నాయి అనమాట. దాంట్లో మ్యాగ్నెట్స్ ఒకటి చేంజ్ అవుతాయి ప్రీమియం లో. అలాగే మనకి 14,600 హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 బయోమ్యాగ్నెట్ మ్యాట్రెస్ తో పాటు 2 పిల్లో, అలాగే 2 బయోమ్యాగ్నెట్ రిస్ట్ బెల్ట్, 2 బయోమ్యాగ్నెట్ వాటర్ బాటిల్ బెల్ట్, ఇంకా బ్రాస్లెట్స్ కూడా వస్తాయి అనమాట. దీంట్లో ప్రీమియం కిట్ వచ్చేసి 19,300. మరి ఇక్కడ 12 hours పేఅవుట్ సిస్టమ్ ఉంటుంది. సో పర్ డే 2 cycles ఉంటాయి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి డే సైకిల్, దీని టైం డ్యూరేషన్ 12 AM నుంచి 12 PM. మరి ఈ పీరియడ్ లో మీరు కనుక బిజినెస్ చేస్తే మీకు వచ్చే పేమెంట్ సాయంత్రం 4ంటికి వస్తుంది. ఓకే, మీ అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. నైట్ సైకిల్ ఎప్పటి నుంచి ఉంటదంటే 12 PM నుంచి 12 AM. మరి ఈ టైం పీరియడ్ లో మీరు బిజినెస్ చేసినట్టయితే మార్నింగ్ 4 o'clock మీ అకౌంట్ లో డబ్బులు కంపెనీ డిపాజిట్ చేస్తుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ప్యాకేజెస్ అన్ని ఉంటాయి. ఈ ప్యాకేజెస్ ని మనం పీవీలో కొలుస్తాం. పీవీ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ వాల్యూ. సో ఏదైనా ఒక మెజర్మెంట్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. సో మనము లీటర్స్ అంటే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో వాటిని లీటర్స్ లో కొలుస్తాం, అలాగే సాలిడ్స్ ఉంటే మనం గ్రామ్స్ లో కొలుస్తాం, అలాగే ఈ బిజినెస్ ని మనం దేంట్లో కొలుస్తాం, పీవీలో.
పాయింట్ వాల్యూ. సో ఒకసారి మీరు మైక్రో కిట్ తీసుకుంటే 5200 కాస్ట్ లో దీని పీవీ వచ్చేసి 25. అలాగే సింగిల్ కిట్ 8400 10700 ఏది తీసుకున్నా సరే దీన్ని 50 పీవీ ఉంటుంది. డబల్ కిట్ కాస్ట్ 14600 ఆర్ ప్రీమియం కిట్ 19300 ఏది తీసుకున్నా దీనికి 100 పీవీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, నా కింద లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ రెండు ఉంటాయి. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు నాకు లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ 2 టీమ్స్ ఉంటాయి. లెఫ్ట్ టీమ్ ని మనం జీనియస్ అంటాం, రైట్ టీమ్ ని విన్నర్ అంటాం. సో ఇక్కడ లెఫ్ట్ టీమ్ లో ఒక 100 పీవీ అంటే ఒక డబల్ కిట్ సేల్ చేశారు. రైట్ టీమ్ లో ఒక పర్సన్ కి మీరు 50 పీవీ అంటే ఒక సింగిల్ కిట్ సేల్ చేశారు. అప్పుడు 150 అనేది టోటల్ కలిపితే అప్పుడు కంపెనీ మీకు వెల్కమ్ బోనస్ గా 500 రూపీస్ అనేది ఇస్తుంది. లేదా మీరు లెఫ్ట్ టీమ్ అన్న 50 చేయండి, రైట్ టీమ్ అన్న 100. ఎలాగైనా సరే మీరు అటుపక్క ఇటుపక్క మాత్రం ఖచ్చితంగా పీవీ ఉండాలి, అది 150 అవ్వాలి. సేమ్ సైడ్ మీరు 150 చేశారనుకోండి, అంటే లెఫ్ట్ టీమ్ లోనే 100 కింద ఒక 50 అలా చేసి రైట్ టైం ఏమీ లేదు అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, 2 సైడ్స్ కలిపి మనకు 150 పీవీ అవ్వాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ బోనస్ లో 5 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అవేర్నెస్ బోనస్ ఉంది. ఇక్కడ మ్యాచింగ్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ అనమాట. అంటే 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 10 రూపీస్. సో మ్యాచింగ్ పీవీ ఇంటూ 10 రూపీస్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను ఒక 25 పీవీ చేశాను, రైట్ సైడ్ ఒక 25 పీవీ. అంటే ఒక మైక్రో కిట్ అనేది లెఫ్ట్ సైడ్ సేల్ చేశాను, రైట్ సైడ్ ఒకటి సేల్ చేశాను. సో అప్పుడు నాకు ఈ 25 రెండు మ్యాచింగ్ అయితే నాకు 25 పాయింట్స్ వస్తాయి. సో ఇంటూ 10 రూపీస్ కాబట్టి 25 ఇంటూ 10 అంటే 250 రూపీస్. అలాగే 50 పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అంటే లెఫ్ట్ సైడ్ ఒక సింగిల్ కిట్, రైట్ సైడ్ ఒక సింగిల్ కిట్ మీ టీమ్ లో కానీ మీరు కానీ ఎవరైనా సరే సేల్ చేస్తే 50 మ్యాచింగ్ అవుతుంది. సో 50 ఇంటూ 10 రూపీస్ అంటే 500 రూపీస్. అలాగే 75 రూపీస్ మ్యాచ్ 75 పీవీ మ్యాచ్ అయినప్పుడు 750 రూపీస్, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు 1000 రూపీస్ అవుతుంది. అప్పుడు అది అవేర్నెస్ బోనస్ కంపెనీ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ బోనస్ వచ్చేసి ఫ్యామిలీ బోనస్. ఇక్కడ మ్యాచింగ్ పీవీ ఇంటూ 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ 25 పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో 25 ఇంటూ 50 అంటే 1250 రూపీస్. అలాగే 50 పీవీ మ్యాచ్ అయినప్పుడు కంపెనీ ఎంత ఇస్తుంది, 2500 రూపీస్. 75 పీవీ మ్యాచ్ అయినప్పుడు 3750. 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు మనకి 5000 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది యాజ్ ఏ ఫ్యామిలీ బోనస్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏముంది అంటే మనకు 2 సైకిల్స్ ఉన్నాయి, ఒకటి డే సైకిల్, ఇంకొకటి నైట్ సైకిల్. డే సైకిల్ 12 అవర్స్ ఉంటుంది, నైట్ సైకిల్ కూడా 12 అవర్స్ ఉంటుంది. ఏదైనా ఒక సైకిల్లో ఈ 2 సేల్స్ అనేది కావాలి, ఇట్స్ ఏ కండిషన్. మీరు డే సైకిల్ ఒక సేల్ చేశారు, నైట్ సైకిల్ ఒక సేల్ చేశారంటే ఫ్యామిలీ బోనస్ మీకు రాదు, ఓన్లీ అవేర్నెస్ బోనస్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా మీరు డే సైకిల్లో కానీ నైట్ సైకిల్లో సేమ్ సైకిల్లో 2 సేల్స్ చేస్తే మీకు ఫ్యామిలీ బోనస్ అనేది కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ అవేర్నెస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ ఎప్పుడైతే మీరు ఈ వర్క్ అనేది 12 అవర్స్ ఆఫ్ టైం అంటే ఏదో ఒక సైకిల్లో చేస్తారో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 25 పీవీ మ్యాచ్ అయినప్పుడు 25 ఇంటూ 10 అవేర్నెస్ బోనస్ అంటే 250. అలాగే 25 ఇంటూ 50 ఫ్యామిలీ బోనస్ అంటే 1250. రెండు కలిపి 1500 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది. అలాగే 50 పీవీ మ్యాచ్ అయినప్పుడు 3000 రూపీస్, 75 మ్యాచ్ అయినప్పుడు 4500, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు 6000 రూపీస్ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అంటే మీ టీం చాలా పెద్దగా అయిపోతే కూడా కింద 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 డౌన్ లో చాలా వర్క్ అవుతుంది. సో అలాంటి టైంలో లెఫ్ట్ టీమ్ లో 5 లాగిన్స్, రైట్ సైడ్ 5 లాగిన్స్, ఈ రెండు కూడా సేమ్ 12 అవర్స్ ఆఫ్ టైం అంటే సేమ్ సైకిల్లో అయినప్పుడు మీకు కంపెనీ యాజ్ ఏ పర్ఫార్మెన్స్ బోనస్ గా 3000 రూపీస్ ఇస్తుంది. అలాగే ఇక్కడ క్యాపింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఏ బిజినెస్ కైనా మాక్సిమం బిజినెస్ ఇన్కమ్ అనేది ఉంటుంది 12 అవర్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవేర్నెస్ బోనస్ కి క్యాపింగ్ ఎంత అంటే 1000 పీవీ. అలాగే ఫ్యామిలీ బోనస్ కి క్యాపింగ్ ఎంత అంటే 100 అనమాట, 100 పీవీ. సో ఇప్పుడు 1000 పీవీ మీద అయ్యింది అంటే అప్పుడు అవేర్నెస్ బోనస్ ఎంత వస్తుంది,
10,000. ఎలా అంటే 1000 into 10 రూపీస్ అంటే 10,000. ఫ్యామిలీ బోనస్ మనకి 1000 కి ఇవ్వదు, ఎంతకి ఇస్తుంది అంటే 100 కి ఇస్తుంది. సో కాబట్టి ఫ్యామిలీ బోనస్ మనకి ఎంత వస్తుంది, 100 into ఫ్యామిలీ బోనస్ 1 PV is equal to 50 రూపీస్ కాబట్టి 100 into 50 అంటే 5,000 రూపీస్. పర్ఫార్మెన్స్ బోనస్ మనకి 3,000. ఈ మూడు కలిపి 18,000 రూపీస్ అనేది పర్ సైకిల్ పర్ ఐడి కి కంపెనీ ఇస్తుంది. మరి అలాగే ఓన్లీ 1 సైకిల్ కి 18,000 వచ్చింది, ఇంకొక సైకిల్ కూడా మనం చేస్తే అది కూడా 18,000 అంటే పర్ డే ఇన్కమ్ ఎంత ఇక్కడ 36,000. మరి ఇప్పుడు ఏ జాబ్ చేస్తే మనకు మంత్లీ 36,000 వస్తుంది? ఇమీడియట్లీ ఏదైతే ఫ్రెషర్స్ ఉంటే కూడా వాళ్ళకి 20,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది జాబ్ లో వెళ్తే. అలాగే అది ఇంక్రీజ్ అవ్వడానికి 1 year పడుతుంది, 3 years పడుతుంది, 5 years పడుతుంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ మనీ అనేది అక్కడ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో ఇక్కడ మనకు హోల్ హార్టెడ్లీ పేషెన్స్ తోటి ఇంట్రెస్ట్ గా బిజినెస్ చేస్తే ఒక పర్సన్ ఆరోగ్యంతో పాటు మనకు ఇన్కమ్ కూడా సంపాదించే అవకాశం. అది కూడా 1 day is equal to 36,000 రూపీస్. ఇంకా మంత్లీ మీరు ఆలోచించండి, ఓకే 10,80,000 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి పికప్ సెంటర్ అని ఉంటుంది. ఈ పికప్ సెంటర్ ఎందుకు పెడతారు అంటే మన టీంలో టీమ్ గ్రోత్ కోసం ఫాస్ట్ బిజినెస్ అవ్వడానికి పెడతాం. ఈ పికప్ సెంటర్ లో మనకి మల్టిపుల్ పీపుల్ ఒకే సిటీ నుంచి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ పికప్ సెంటర్ నుంచి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రోడక్ట్ అనేది సేల్ చేయకూడదు. సో ఈ పికప్ సెంటర్ మీద కూడా మీరు డబ్బులు బోనస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. పికప్ సెంటర్ ప్యాకేజెస్ చూద్దాం మనం ఒకసారి. 50,000 రూపీస్ మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కంపెనీ మీకు 10 కిట్స్ అనేది ఇస్తుంది. అలాగే 1 lakh రూపీ మీరు పికప్ సెంటర్ కి అంటే పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీ 20 కిట్స్ ఇస్తుంది. 2 lakh రూపీ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 40 కిట్స్ ఇస్తుంది. సో ఇక్కడ పికప్ సెంటర్ నుంచి మీకు పర్ కిట్ కి ఎంత బోనస్ వస్తుందో చూద్దాం. ఒక మైక్రో కిట్ మీ దగ్గర ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారంటే 75 రూపీస్ వస్తుంది బోనస్ గా. సింగిల్ కిట్ తీసుకున్నప్పుడు 250 రూపీస్, డబల్ కిట్ తీసుకున్నప్పుడు 300 రూపీస్, ప్రీమియం కిట్ తీసుకున్నప్పుడు 400 రూపీస్ అనేది కంపెనీ మీకు బోనస్ గా ఇస్తుంది. అలాగే సర్ప్రైజ్ బోనస్ కూడా ఉంది. దీంట్లో మనకి మీకు ఎప్పుడైతే మీ కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే పికప్ సెంటర్ పెడతారో అప్పుడు మీకు బోనస్ వస్తుంది. దాన్నే సర్ప్రైజ్ బోనస్ అంటాం. ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి 400 PV, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 800 PV, 1,22,990 స్కూటీ పర్చేస్ చేస్తే 600 PV, 2 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,600 PV. ఇలా PV వాల్యూస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేనున్నాను లెఫ్ట్ సైడ్ నా టీమ్ లో ఒక వ్యక్తి పికప్ సెంటర్ తీసుకున్నారంటే నాకు 400 PV వస్తుంది. అలాగే రైట్ సైడ్ నా టీమ్ లో ఒక పర్సన్ ఒక పికప్ సెంటర్ తీసుకున్నారనుకోండి, సో నాకు అప్పుడు 400 PV. ఈ రెండు 400 PVలు మ్యాచ్ అయితే ఫైనల్ గా నాకున్న ఎంత PV 400. ఈ 400 into 10 రూపీస్ అంటే 4,000 రూపీస్ నాకు నా టీమ్ లో పెట్టిన పికప్ సెంటర్స్ ద్వారా వచ్చిన బోనస్. దాన్నే సర్ప్రైజ్ బోనస్ అంటాం. 800 PV మ్యాచ్ అయినప్పుడు 8,000 రూపీస్, 1,600 PV మ్యాచ్ అయినప్పుడు 16,000 రూపీస్ అనమాట బోనస్ గా వస్తుంది. ఇక్కడ మనకి క్యాపింగ్ కూడా ఉంది. మార్నింగ్ సైకిల్ 50,000, ఈవినింగ్ సైకిల్ వచ్చేసి 50,000. సో మరి ఇండియాస్ #1 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఏది అంటే ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది అవార్డెడ్ బై గవర్నమెంట్. అలాగే బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ పే అవుట్ ఆఫ్ ద ఇయర్. అలాగే గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో. 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ నే మనం ఎందుకు చూస్ చేయాలి? అలాగే దీంట్లోనే మనం ఈబైటోరియం ఎందుకు చూస్ చేయాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెక్స్ట్ 2025 లో చాలా కోట్లాది కోట్లు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది మనకు గవర్నమెంటే డిక్లేర్ చేసింది, లీగలైజ్డ్ అయింది ఇప్పుడు. అలాగే మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఈబైటోరియం మనం ఎందుకు చూస్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఇదే ప్రోడక్ట్స్ కాకుండా ఇంకా 3,000 ప్రోడక్ట్స్ అనేది లాంచ్ అయ్యాయి. సో మీకు ఇంట్లో ఎలాంటి వస్తువులు కావాలన్నా ప్రతి వస్తువు కూడా మనం ఈబైటోరియం నుంచి పర్చేస్ చేయొచ్చు. 3 levels ఆఫ్ ఇన్కమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో హ్యూజ్ అంటే మీ డ్రీమ్ పర్ డే 1 lakh రూపీ కావాలి అంటే కూడా ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అప్రూవ్డ్ బై MSME
డాక్టర్స్ అసోసియేషన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ISO అప్రూవ్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి కూడా అవార్డ్స్ వచ్చాయి. కంపెనీ ప్రొఫైల్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. 16 years ఓల్డ్ పబ్లిక్ 16 years ఓల్డ్ కంపెనీ, అలాగే ప్రొడక్ట్ బేస్డ్ ఇంకా ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది. 24/7 ఇక్కడ వర్కింగ్ ఉంది. అలాగే రిజల్ట్ అనేది ఖచ్చితంగా 100% ఉంది. ప్రతి ప్రోడక్ట్ మీరు ఏది వాడినా కూడా ఇక్కడ టైమ్లీ పేఅవుట్స్ ఉంటాయి. 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో వెళ్ళి ఈ బయోటోరియం ఇండియా అఫీషియల్ మీరు క్లిక్ చేస్తే సో మెనీ వీడియోస్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. మన CMD గారు మిస్టర్ సాగర్ జోషి గారి వీడియోస్ మీరు చూడొచ్చు. సో మెనీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 వీడియోస్ అయితే మనము చెప్పవచ్చు, చాలా ముఖ్యమైనవి. దీంట్లో సైంటిఫిక్ A to Z బయోమాగ్నెట్ నాలెడ్జ్ అనేది సాగర్ జోషి గారు స్వయంగా మాట్లాడిన టోటల్ వీడియో ఉంది. సో ఈ ప్రొడక్ట్స్ ఎలా వారు తయారు చేశారు, దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి అనేది టోటల్ వారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ టూర్ కూడా మనకు తెలుగులో వీడియో ఉంది. సో అది కూడా ఫ్యాక్టరీ మీరు చూస్తే అక్కడ ఎలా ఇది తయారవుతాయి, నియోడైమ్ మ్యాగ్నెట్ ఎలా వాడతారు, ఎలా వాడి ఈ ప్రోడక్ట్ లో యూజ్ చేస్తారు అనేది టోటల్ ఎలా మేకింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్నమాట. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇది, అది కూడా మీరు విజిట్ చూడొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ వాల్యుబుల్ టైం ఇంకా పేషెన్స్ ఇచ్చి ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న ప్రతి ఒక్కరికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే కరెక్ట్ గా డిసిషన్ తీసుకోండి, డెమో చూడండి, అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో ఇక్కడ చాలా మంది మనకి టెస్టిమోనియల్ ఇచ్చేవారు కూడా ఉన్నారు. సో వారంతా కూడా ప్రోడక్ట్ అనేది వాడుతూ ఉన్నారు.